ఆంధ్ర పల్లెలు ఒక అద్భుతాన్ని చేసి ఏంటయ్యా అంటే ఈ ఆస్తి పన్నులంతా కూడా ఇదివరకైతే వెళ్ళి క్యూ లైన్ లో కట్టాలి. ఇప్పుడు అవసరం లేకుండా యూపీఐ ట్రాన్సాక్షన్స్ ఇవి వచ్చాక ఆంధ్రాలో ఉన్నటువంటి పల్లెటూర్ల ప్రజలు కరెక్ట్ గా కట్టేస్తున్నారు ట్యాక్స్. ఆస్తి పన్ను వసూళ్లలో ఆన్లైన్ హవా అన్నటువంటి వార్తని ఈనాడు ప్రొజెక్ట్ చేసింది. ఆన్లైన్ లో ఆస్తి పన్ను చెల్లింపు గ్రామీణ ప్రాధాన్యత ఇస్తున్నారు. ఏడాది రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పుడు దాకా వసూలైన 800 కోట్లలో 610 కోట్లు ఆన్లైన్ లో చేసింది. యూపీఐ ద్వారా అత్యధికంగా చెల్లిస్తున్నారు. పంచాయతీల ఆస్తి పన్ను వసూళ్లలో ఆక్రమణలు నిరోధించిన ప్రభుత్వం నగదు రహిత చెల్లింపులు తీసుకొచ్చింది. గతేడాది స్వర్ణ పంచాయతీ పేరుతో ప్రత్యేక పోర్టల్ ప్రారంభించి పంచాయతీ కార్యాలయంలో క్యూఆర్ కోడ్లు ఏర్పాటు చేసింది. నగదు తీసుకోవడానికి వీలు లేకుండా చర్యలు చేపట్టింది. ప్రభుత్వ ఆదేశాలను ఉల్లంఘించి నగదు తీసుకున్న 26 మంది కార్యదర్శులను సెప్టెంబర్ లో సస్పెండ్ చేయడంతో పరిస్థితిలో మార్పు వచ్చింది. ఆన్లైన్ చెల్లింపులతో పంచాయతీల ఆస్తి పన్ను ఆదాయం భారీగా పెరిగింది. గతంలో ఏడాదికి 600 కోట్లు వసూళ్లే గగనమయ్యేది. ఈ ఏడాది ఇప్పటి వరకు 801 కోట్లకు పైగా వసూలైంది. నెలాఖరులోగా 850 కోట్లకు చేరుకుంటుందని అంచనా.